Hello, my dear students. Welcome to Vedanta Telangana 9th and 10th. This is Gayatri Patel. మనం ఎంత బాగా చదివినా ఎన్ని గంటలు కూర్చొని చదివినా కూడా మళ్ళీ తెల్లారి బుక్ ఓపెన్ చేస్తే కొత్త టాపిక్ లాగే అనిపిస్తుంది. మీలో ఎంతమంది కనిపించింది? సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ లో అంటే 90% స్టూడెంట్స్ కి ఇది కామన్ గా ఉండే ప్రాబ్లం. మరి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇలా ఒక్కసారి చదివిన దాన్ని మన భాష చెప్తాడు కదా, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టని. మనం ఒక్కసారి చదివితే 100 సార్లు చదివినట్టుగా చాలా రోజుల వరకు గుర్తుండాలంటే ఏం చేయాలి? సో పెద్ద పెద్ద విషయాలు ఏమి చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. స్మాల్ గా అండ్ వెరీ షార్ట్ గా 5 అంటే కేవలం 5 టిప్స్ అని ఈ రోజు సెషన్ లో డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీరు నా సెషన్ ఇది ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ కి మీరందరూ కొత్త, సో వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆర్ వేదాంత్ తెలంగాణ 9th and 10th క్లాస్ 10th and 9th కి సంబంధించి తెలంగాణ బోర్డ్ కి సంబంధించిన అన్ని వీడియోస్ అండ్ అన్ని సెషన్స్ లాంగ్వేజెస్ తో సహా మీకు ఉంటాయి. సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ క్లాస్ 10th ప్రిపరేషన్. అండ్ కమింగ్ టు మన టిప్స్ విషయానికి వస్తే, నువ్వు చదివిన విషయాన్ని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవాలి అని అంటే అది ఎప్పుడు వీలవుతుంది? కేవలం ఆ విషయం నీకు అర్థమైనప్పుడు మాత్రమే వీలవుతుంది. అంతే తప్ప ఒక విషయాన్ని నువ్వు మగప్ చేయడం వలనో లేకపోతే బై హార్ట్ చేయడం వలనో ఇవి మెమరైజ్ చేయడం వలనో ఎక్కువ రోజులు గుర్తుండొచ్చు. మెమరైజ్ చేయడం వల్ల నువ్వు ఎగ్జామ్ కి ఒక 2 రోజుల ముందర మెమరైజ్ చేసి ఆ S7 ఎగ్జామ్ కి నువ్వు మార్క్స్ తెచ్చుకుంటావేమో, కానీ ఇప్పుడు అదే క్వశ్చన్ మళ్ళీ నువ్వు ఫైనల్ ఎగ్జామ్స్ లో, బోర్డ్ ఎగ్జామ్స్ లో వస్తాయి, రాస్తాడా స్టూడెంట్? రాయలేడు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నాన్న. క్లాస్ 10th లో లాస్ట్ 2 years బ్యాక్ ఒక 2 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. క్లాస్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. క్లాస్ లో అప్పుడు టీచర్ ఏదైనా చెప్పిన వెంటనే ఒక 10 నిమిషాల తర్వాతనో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనో అడిగితే ఒక A, B అనే 2 స్టూడెంట్స్ చాలా బాగా ఆన్సర్ చేసేవాళ్ళు. రైట్? A అనే పర్సన్ రోజుకు 10-15 గంటలు చదివేవాడు. B అనే పర్సన్ 3-4 గంటల మించి చదివేవాడు కాదు. సో రేపు పొద్దున ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళిద్దరికి వచ్చిన మార్క్స్ చూసి ఫైన్, బాగానే వచ్చినాయి. కాకపోతే A 10-15 గంటలు చదివిన వాడి కంటే B ఎవరైతే 3-4 గంటలు చదివాడో వాడికి మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. ఎందుకు ఇట్లా? వాడికి మరి 15 గంటలు చదివింది వేస్ట్ అయిపోయిందా, రాలేదా అంటే కాదు, 80% కూడా వాడికి వచ్చినాయి. కానీ ఈ 3-4 గంటలు చదివిన వాడికి 92% వచ్చింది. ఎందుకురా ఇలా, ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది అని అడిగితే, బిని అనలైజ్ చేసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ఈ B అనే స్టూడెంట్ చదివిన 3-4 గంటలు కూడా చాలా ఎఫెక్టివ్ గా చదివాడు. వాడేం మగప్ చేయలేదు. ఒకసారి చదివిన విషయాన్ని ఎక్కువ రోజులు గుర్తుండడానికి ప్రతి కాన్సెప్ట్ ని ఇది ఎందుకు వచ్చింది, దీని తర్వాత ఇదే ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు రాకూడదు, ఇలా అర్థం చేసుకుంటూ చదివాడు. కానీ అది కూడా కన్సిస్టెంట్ గా చదివాడు. కానీ A అనే స్టూడెంట్ ఏం చేశాడు? వాడు ఒక ఆన్సర్ ని గుర్తుపెట్టుకోవడానికి ఒక్కొక్క ఆన్సర్ ని గంట సేపు మగప్ చేయడము, లేదంటే 10-15 గంటలు చదివిన దాంట్లో వాడు అర్థం చేసుకోవడానికి ఏ మాత్రం ట్రై చేయకుండా కేవలం గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ట్రై చేశాడు. అందువల్ల ఎగ్జామ్ లో వచ్చినాయి, మార్క్స్ వచ్చినాయి. కాకపోతే వీనికన్నా కూడా ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకున్న వాటికి ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో మీరు ఏదన్నా ఇప్పుడు ఇంకా అకాడమిక్ ఇయర్ మనం ఇంకా ఎండింగ్ దాకా రాలేదు, మనకి ఇంకా బోల్డ్ టైం ఉంది. అండ్ మనకు మంచి ఎనఫ్ టైం ఉంది. కాబట్టి నువ్వు కాన్సెప్ట్ ఏదైనా అర్థం కాకపోతే దాని మీద ఒక గంట టైం వేస్ట్ అయినా పర్లేదు, ఎక్కువసేపు అయింది ఫ్రెండ్ కంటే నీకు ఒక గంట ఎక్కువ పట్టినా పర్లేదు, దాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ట్రై చేయి. ఒకవేళ టీచర్ చెప్తే అర్థం కాలేదా, యూట్యూబ్ లో ఒక సెషన్ వీడు, అప్పుడు కూడా అర్థం కాలేదా, మన ఫ్రెండ్ గారు మన టీచర్ కన్నా కూడా సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎంత కాంప్లెక్స్ ప్రాబ్లం అయినా కూడా టీచర్ చెప్తే అర్థం కానీ మన పక్కన ఉన్న ఫ్రెండ్ చెప్తే అర్థమవుతుంది. ఎందుకు? మన మైండ్ కి రిలేట్ చేస్తూ వాడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవడమో లేకపోతే ఆ స్టెప్ ని ఇక్కడ ఇదే ఎందుకు వచ్చింది అని మనకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అదే పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ మనం ఈజీగా డౌట్స్ అడగలుగుతాం. కాబట్టి ఇలా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నెక్స్ట్, షార్ట్ నోట్స్ అండ్ మైండ్ మ్యాప్స్. అఫ్ కోర్స్ ఎవ్రీ చాప్టర్ తర్వాత నువ్వు ఒక చాప్టర్ నేర్చుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్స్ అన్నిటిని ఈజీగా రివైజ్ చేసుకోవడానికి కలర్ఫుల్ గా నువ్వు ఒక మైండ్ మ్యాప్ తయారు చేసుకోవడమో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడమో చేయొచ్చు. షార్ట్ నోట్స్ ని ప్రిపేర్ చేసుకోవడానికి అక్కడ రూల్స్ అంటూ ఏవీ లేవు నాన్న. నువ్వు ఒకటే పెన్నుతో ఒకటే పేజ్ లో అయినా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే నువ్వు 4-5 పేజీల్లో కలర్ఫుల్ పెన్స్ వాడి లేకపోతే డయాగ్రామ్స్ వాడి నువ్వు రాసుకోవచ్చు. షార్ట్ నోట్స్ అనేది కేవలం నీ కంఫర్ట్, నువ్వు ఎంత కంఫర్టబుల్ గా ఉన్నావు ఆ చాప్టర్ ని చదవడానికి అనేది కేవలం నీ టేస్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నీకు తగ్గట్టుగా, నీకు అర్థమైనట్టుగా నీ హ్యాండ్ రైటింగ్ తో నువ్వు షార్ట్ నోట్స్ ని ప్రిపేర్ చేసుకో. అండ్ అలాగే షార్ట్ నోట్స్ వేరు అండ్ అలాగే మైండ్ మ్యాప్స్ వేరు. ఎందుకు? షార్ట్ నోట్స్ అనేది చాప్టర్ లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని, కాన్సెప్ట్స్ ని అండ్ డయాగ్రామ్స్ వీటన్నిటి కూడా మెన్షన్ చేస్తుంది. మైండ్ మ్యాప్ లో ఏముంటది? నువ్వు టెక్స్ట్ ని, సెంటెన్సెస్ ని ఏమి రావు,
కేవలం పదాలు రాస్తావు, ఆ పదాలకు ఉన్న రిలేషన్ ఏంటిది అనేది ఒక మ్యాప్ చేసుకుంటావు. దాన్ని బట్టి నువ్వు ఫుల్ చాప్టర్ అనేది నీకు అర్థమైపోతుంది. సో ఎవ్రీ చాప్టర్ తర్వాత నువ్వు అట్లీస్ట్ ఈ ఎస్ఏ1 కి ప్రిపేర్ అవుతున్నావు కూడా, ఈ ఎస్ఏ1 లో హాఫ్ సిలబస్ ఉంటుంది. ఆ హాఫ్ సిలబస్ లో నువ్వు చదివిన చాప్టర్ అయిపోగానే ఇటు షార్ట్ నోట్స్ కానీ మైండ్ మ్యాప్స్ కానీ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయి. అండ్ ఇవి ప్రిపేర్ చేసుకోవడంలో కూడా నువ్వు కాన్సెప్ట్స్ ఇంకా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటావు. అండ్ రేపు పొద్దున ఎగ్జామ్ ముందర రివిజన్ కి చాలా తక్కువ టైం పడుతుంది కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటంటే న్యూమరిక్స్ ఉంటాయి. సో ట్రిక్స్ కానీ షార్ట్ ట్రిక్స్ కానీ న్యూమరిక్స్ కానీ అంటే ఏంటి మ్యామ్ కొత్తగా వింటున్నాను అని అంటారా? సో ఇప్పుడు మీ అందరికీ రెయిన్బో ఫామ్ అవుతుంది అండ్ రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి అని తెలుసు, అంతేనా? ఆ 7 కలర్స్ ఏంటి అని అడిగితే ఫాస్ట్ గా ఇది వైలెట్, రెడ్, బ్లూ, గ్రీన్ అండ్ ర్యాండమ్ గా కలర్స్ చెప్పుకుంటూ పోతారు. కానీ ఇప్పుడు మన 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే మన ఈ ఎలక్ట్రిక్ మన హ్యూమన్ అయిన చాప్టర్ చదివారో దాంట్లో వర్డ్ ఉంటుంది విబ్గ్యోర్ అని, VIBGYOR అని. అంటే ఇక్కడ విబ్గ్యోర్ అనేది ప్రతి కలర్ లో ఉన్న 7 కలర్స్ ఉంటాయి. 7 కలర్స్ లో ఉన్న ఫస్ట్ లెటర్ ని మనం జాయిన్ చేసి ఒక పదం లాగా వాడాం. సో దీనివల్ల ఏంటి, ఈ ఒక్క పదం గుర్తు పెట్టుకుంటే చాలు, నువ్వు 7 కలర్స్ ఆర్డర్ తో సహా నువ్వు చెప్పగలవు. సో ఇలా నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకునే ఒక మెథడ్ ని న్యూమరిక్స్ అంటారు, ట్రిక్స్ అంటారు. అంతేగాని న్యూమరిక్ అంటే ఇలాగే ఉండాలి అది ఏం అవసరం లేదు. అది విజువల్ గా అయినా ఉండొచ్చు, టెక్స్ట్ గా అయినా ఉండొచ్చు, వర్బల్ గా అయినా ఉండొచ్చు, లేదంటే స్టోరీ ఫామ్ లో ఉండొచ్చు. నీకు ఇష్టమైనట్టుగా, దానికి రూల్స్ అంటూ ఏం లేవు, గ్రామర్ అవసరం లేదు, ఎట్లాంటి మ్యాథ్స్ ట్రిక్స్ కూడా ఏమీ అవసరం లేదు. నీకు అర్థమైందా నువ్వు వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసిన వెంటనే నువ్వు కేవలం ఇది మ్యాథ్స్ కి సంబంధించి నువ్వు ఒక ట్రయాంగిల్ ఉంది అండ్ అలాగే ఈ సైన్స్ రాసుకొని ఆరోస్ పెట్టుకోవడం వల్ల నువ్వు ఈ మూడింటిని రాయగలవు. ఓకే, సో దీన్ని విజువల్ గా నువ్వు గుర్తుపెట్టుకోవడానికి వేసుకున్న ఒక డయాగ్రామ్. ఇక్కడ కూడా అంతే, నువ్వు ఇప్పుడు ఒక ఫార్ములా ఉంది, ఓమ్స్ లా ఉంది, ఓమ్స్ లాలో V=IR అనే ఫార్ములాని నువ్వు వైరల్ అనే పదంతో గుర్తుపెట్టుకోవచ్చు. సరే V=IR అయితే మరి I ఏమవుతుంది, నా అటు నుంచి LHS నుంచి RHS కి, RHS నుంచి LHS కి ఇట్లా మార్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు, సో సింపుల్ గా ఈ ట్రిక్స్ ఉంటాయి కదా. సో ఇది ఒక మ్యాజికల్ ట్రయాంగిల్ వేసుకొని V/IR ఉంది. సో ఈ రెండింటి మధ్యలో ఇంటూ, ఈ రెండింటి మధ్యలో డివిజన్ అని పెట్టుకుంటే నేను I=I ని మూసేసాను, అప్పుడు ఏమైంది V/R ఉంది. అలాగే నేను R రాయాలనుకున్నాను, R మూసేస్తే V/I ఉంది. ఇలా నువ్వు వీలైనట్టుగా నువ్వు నీకు అనుకూలంగా నువ్వు ఒక ఫార్ములాని కానీ లేకపోతే ఏదన్నా డెఫినేషన్ ని కానీ గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయి. డెఫినేషన్స్ దాకా ఎందుకు, నువ్వు ఈవెన్ స్టేట్మెంట్స్ ని, రూల్స్ ని కూడా అప్లై చేయొచ్చు. ఎలా, ఇక్కడ మనకి 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. క్లాస్ 10 స్టూడెంట్స్ కి అయితే ఈ డయాగ్రామ్స్ అర్థమవుతుంది. ఏమని, నువ్వు ఒక వైర్ లో కరెంట్ పైకి వెళ్తున్నప్పుడు తమ్ముని కరెంట్ డైరెక్షన్ లో పెడితే ఈ కర్ల్డ్ ఫింగర్స్ అన్ని కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇస్తాయి. సో ఇక్కడ డయాగ్రామ్, కేవలం ఈ డయాగ్రామ్ ని గుర్తుపెట్టుకుంటే నీకు ఆ రూల్ మొత్తం, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ మొత్తం గుర్తుపోతుంది. ఇదేంటిది, ఇది మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో దీని వల్ల నీకు ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ కరెంట్ డైరెక్షన్ ఇలాంటివి తెలుస్తాయి. అది నువ్వు యూజ్ చేసే న్యూమరిక్స్ అనేవి అది ఎలాగైనా ఉండొచ్చు. నీకు ఒక కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోవడానికి పనికి వస్తుందా, దెన్ గో ఫర్ ఇట్. ఇది రూల్ నెంబర్ 3. ఓకే, అండ్ రూల్ నెంబర్ 4 ఏంటంటే స్పేస్డ్ రివిజన్స్. ఏంటి మ్యామ్ ఈ స్పేస్డ్ రివిజన్, రివిజన్ చేయాలా? కాదు. ఇప్పుడు నువ్వు ఒక కాన్సెప్ట్ ని చదివావు, ఇవాళ లైట్ అనే చాప్టర్ చదివావు, లేదంటే రియల్ నెంబర్స్ ని ఇవాళ ప్రాక్టీస్ చేసావు. ఓకే, దాన్ని మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత ప్రాక్టీస్ చేయి, మళ్ళీ ఫుల్ చాప్టర్ ని. అప్పుడు ఏమవుతుంది, నువ్వు రెగ్యులర్ గా రివిజన్ చేయడం వల్ల నీకు రివిజన్ కి పట్టే టైం తగ్గుతుంది అండ్ మైండ్ లో ఎక్కువ గుర్తుండిపోతుంది. మన మైండ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఫంక్షన్ అవుతుంది అంటే నువ్వు ఒక కాన్సెప్ట్ ని నేర్చుకున్న తర్వాత అది నువ్వు డేస్ గడుస్తున్నా కొద్దీ నీ బ్రెయిన్ లో ఆ ఇన్ఫర్మేషన్ కూడా తగ్గిపోతూ ఉంటది. కాబట్టి మన మైండ్ కి మళ్ళీ గుర్తు చేస్తూ ఉండాలి. కాబట్టి నువ్వు ఒకసారి రియల్ నెంబర్స్ అనే చాప్టర్ నువ్వు చదవడానికి ఫస్ట్ టైం నేర్చుకోవడానికి 1 గంట పట్టింది. ఓ 4 రోజుల తర్వాత, పోనీ ఓ వారం తర్వాత నువ్వు చదివినప్పుడు అది 45 నిమిషాలే పట్టొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఒక వారానికి నువ్వు రివైజ్ చేసినప్పుడు 30 నిమిషాలే పట్టొచ్చు. సో దీని వల్ల నీకు కాన్సెప్ట్ ని ఎక్కువ రోజులు గుర్తుంటుంది అండ్ అలాగే రివిజన్ చేసుకోవడానికి కూడా మెల్లిమెల్లిగా టైం ఎక్కువ, నువ్వు ఎన్ని ఎక్కువ రివిజన్ చేస్తే నీకు అంత తక్కువ టైంలో రివిజన్ అయిపోతుంది. సో ఇది కూడా మనకి లాంగ్ రన్ లో బాగా పనికొచ్చే విషయం. ఇక్కడ నువ్వు ఎక్కువ సార్లు చదువుతున్నావు అంటే మరి అది మగప్ కాదా అన్న డౌట్ రావచ్చు. ఇక్కడ మగప్ కాదు, నీకు అర్థమైన విషయాన్ని, నువ్వు నేర్చుకున్న విషయాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నావు, నీ మైండ్ కి రీకాల్ ఇస్తున్నావు, అంతే. అది మగప్ కాదు. మగప్ వేరు, పదే నువ్వు రివైజ్ చేయడం వేరు. ఓకే, సో ఇలా స్పేస్డ్ రివిజన్స్ కూడా పెట్టుకోండి. కావాలంటే ఒక మనకి క్యాలెండర్ లో
ఈ రోజు నేను చదివాను అంటే మళ్ళీ ఈ రోజు నేను రివిజన్ చేయాలి అని రిమైండర్ పెట్టుకోండి ఫోన్లో కానీ లేకపోతే క్యాలెండర్లో కానీ, ఇలాంటివి కూడా బాగా పనికొస్తాయి. అండ్ ఇంకొకటి నాన్న, ఇది అల్టిమేట్ థింగ్, ఇది నాకు పర్సనల్గా పనికొచ్చిన బాగా విషయం, ఒక మంచి విషయం ఏంటంటే, నాకు ఏదన్నా నేర్చుకున్న తర్వాత, నేను ఏదన్నా ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్న తర్వాత నా ఫ్రెండ్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. అది నేను చెప్పే మనిషికి అది అర్థమైందా, దెన్ ఐఎమ్ సక్సెస్ఫుల్. నేను ఆ సక్సెస్ఫుల్గా ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నాను. లేదు నేను నా ఎదురుగా ఉన్నవాడికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, వాడు అడిగే డౌట్స్కి నేను ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను అని అంటే అది నాకే అర్థం కాలేదు. కాబట్టి ఇది కూడా ఒక పెద్ద బాగా పనికొచ్చే విషయం. నువ్వు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దాన్ని అవతల వాళ్ళకి టీచ్ చేయి. సో టీచ్ చేసేటప్పుడు వాళ్ళు అడుగుతున్నప్పుడు నువ్వు రీజనింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తావు. కాబట్టి అది ఎందుకు జరిగింది, అట్లా అది ఎప్పుడు జరుగుతుంది, ఇలాంటివన్నీ నీకు ఒక స్టోరీ లాగా గుర్తుంటాయి. అదేదో కాన్సెప్ట్ సబ్జెక్ట్ లాగా కాకుండా ఈవెన్ నువ్వు ఆ ఎక్స్ప్లెనేషన్ ని కూడా ఎంజాయ్ చేస్తావు. సో దాట్ నీ దగ్గర ఎక్కువ నువ్వు ఆ ప్రాసెస్ ని అలవాటు అయిన తర్వాత నువ్వు ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకుంటే దాని నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని గ్రాప్ చేసుకునే ప్రాసెస్ లో నువ్వే క్వశ్చన్స్ వేయడం స్టార్ట్ చేస్తావు. ఇది ఎందుకు ఇలా వచ్చింది, ఇది ఎందుకు ఇక్కడ రాకూడదు అని ఇలా క్వశ్చన్ వేసినప్పుడు నీకు కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, అండ్ గైస్, సో దీస్ ఆల్ ఆర్ 5 tips టు రిమెంబర్ కాన్సెప్ట్స్ ఫర్ అ లాంగర్ పీరియడ్. ఇది ఓన్లీ నీకు S7 కి మాత్రమే పనికొచ్చే పాయింట్ కాదు, హోల్ 10th క్లాస్ మొత్తంలో నువ్వు యూజ్ చేయాల్సిన టిప్స్ ఇవి. సో ఫైన్, ఐ హోప్ మీరు ఇవన్నీ పాటిస్తారు. అండ్ అలాగే ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు వేదాంత తెలంగాణ 9th and 10th.